ఆ, ఏందర్రా పిల్లలు కొట్లాడుతున్నారా? ఏం చిట్టి తల్లి, ఏం చేస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీరు మోషే శత్రులతో యుద్ధం చేశాడని చెప్పారుగా, ఇక్కడ వీళ్ళు యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓహో, అలాగా. మరి ప్రశాంత్ ఎందుకు అలా చేతులు చాచి నిల్చున్నాడు? తను మోషే తాతయ్య, మా కోసం చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. బాగుంది బాగుంది. అయితే మీరంతా కథలో బాగా లీనమైపోయారన్నమాట. సరే సరే, ఇక మీ యుద్ధం ఆపి అందరూ ఇలా రండి. ఈరోజు మనము మోషే చరిత్రలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం, సరేనా? అలాగే తాతయ్య. ఆ, అందరూ కూర్చున్నారు కదా? కూర్చున్నాం తాతయ్య. మోషే కొండ మీద చేతులెత్తి ప్రార్థిస్తుండగా ఇశ్రాయేలీయుల తరపున యుద్ధం చేసిందెవరు? యెహోషువ తాతయ్య. యెహోషువ యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడు? అమాలేకీయులతో తాతయ్య. మీకు బాగా జ్ఞాపకం ఉందర్రా? అవును, మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఇశ్రాయేలుల తరపున యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేసి గెలిచాడు. దాంతో యావే దేవుడు తమను ఎన్నడూ చేయి విడువడని, మోషే నాయకత్వంలో తమను క్షేమంగా వాగ్దాన భూమికి చేరుస్తాడని ప్రజలందరూ నమ్మారు. అంతేనా? అప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న మోషే మామ మిద్యాను పురోహితుడు ఇత్రో మోషే భార్య సిప్పోరాను, ఆమె కుమారులు గెర్షోము, ఎలియేసరులను వెంటబెట్టుకుని మోషే వద్దకు వచ్చాడు. మోషే ఐగుప్తు నుండి బయలుదేరే ముందు వారిని ఇత్రో వద్దకు పంపించాడు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలీ ప్రజలను సురక్షితంగా నడిపిస్తున్నాడని తెలిసిన ఇత్రో వారిని మోషేకు అప్పగించేందుకు వచ్చాడు. ఈ విషయం తెలిసి మోషే వారికి ఎదురు వెళ్ళి వారిని సాదరంగా తన గుడారం వద్దకు తెచ్చాడు. అప్పుడు మోషే జరిగిన విషయాలన్నీ ఇత్రోకి వివరించాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యావే ప్రభువే దేవాది దేవుడని విశ్వాసం ప్రకటించి ఆయనకు భక్తిపూర్వకంగా బలులు సమర్పించాడు. తాతయ్య, మోషే మామకు మోషే ఒక హెబ్రీయుడని తెలియదు కదా, అతనొక ఐగుప్తుడే అని అనుకున్నాడు కదా? అవును, ఎందుకంటే మోషే వేషభాషలన్నీ ఐగుప్తీయులానే ఉండేవి. మోషేకు మండుతున్న పొదలో దేవుడు కనిపించి ఇశ్రాయేలీ ప్రజలను ఫరో దాస్యం నుండి విడిపించేందుకు తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలని చెప్పినప్పుడు మోషే తన భార్యా పిల్లలతో ఐగుప్తుకు వెళతానని అన్నప్పుడు బహుశా తెలిసి ఉండొచ్చు. లేదా మోషే తన భార్యా పిల్లల్ని తిరిగి మిద్యానుకు పంపించినప్పుడు తెలిసి ఉండొచ్చు. ఏదేమైనా మోషే ద్వారా యావే ప్రభువు చేసిన అద్భుత కార్యాల గురించి విన్న తరువాత మోషే మామ ఇత్రో, అతని కుటుంబ సభ్యులు యావే ప్రభువు దేవాది దేవుడని నమ్మారు. మరి వాళ్ళు కూడా మోషేతోనే ఉండిపోయారా తాతయ్య? లేదు, తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. మోషే తన మామ గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు మోషే ద్వారా దేవుడు తమ కోసం చేసిన ఘనకార్యాలను కీర్తిస్తూ ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా ఆ విందులో పాల్గొన్నారు. అహరోను కూడా విందుకు హాజరయ్యాడు. ఆ తరువాత మోషే ఒక్కడే అందరి సమస్యలు తీర్చుతూ దేవుని విధులు ఆజ్ఞలు బోధిస్తూ రోజంతా కష్టపడడం చూచిన ఇత్రో అతనికి ఓ సలహా ఇచ్చాడు. ఇది నీ ఒక్కడితోనే జరిగే పని కాదు. నీవు దేవుని ఎదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండు. పెద్ద సమస్యలు వచ్చినప్పుడే నీవు ముందుండు. మిగతా సమయాలలో వారి సమస్యలను తగువులను తీర్చేందుకు వారి నుండే సమర్థులు గుణవంతులైన కొందరిని నాయకులుగా న్యాయాధిపతులుగా నియమించు. అప్పుడు నీ పని దేవుని పని సులువవుతుంది అని సూచించాడు. మామ ఇత్రో చెప్పిన సూచన మోషేకు చాలా బాగా నచ్చింది. ప్రభువు అనుమతితో అలాగే చేశాడు. ఆ తరువాత మోషే తన మామ తిరిగి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ తర్వాత ఎక్కడికి బయలుదేరారు తాతయ్య? ఆ తరువాత రెఫీదీము నుండి వారు సీనాయి కొండ దిగువ ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు.
సీనాయి ఎడారిలో దేవుని పర్వతానికి ఎదురుగా తమ గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మోషే దేవుని కొండ ఎక్కి దేవుని సంకల్పాన్ని తెలుసుకునేందుకు వెళ్ళాడు. అక్కడ యావే మోషేతో ఇలా మాట్లాడారు: ఈ ప్రజలు నా ప్రజలు, వీరు నా మాట ప్రకారం నడుచుకున్నట్లయితే నా సొంత ప్రజలుగా చూసుకుంటాను. నేను వీరితో ఒక ఒడంబడిక చేసుకోదలచాను. నేటి నుండి 3వ రోజు నేను వారందరి ఎదుట నీతో మాట్లాడతాను. ఈ మాటలు వారితో చెప్పు అని యావే దేవుడు మోషేతో చెప్పాడు. అంటే దేవుడు ఇజ్రాయేలీ ప్రజలతో ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడా తాతయ్య? అవునమ్మా. ఇంతవరకు వారు ఒక తాడు బొంగరం లేనట్టు తెగిన గాలిపటంలా ఉంటూ వచ్చారు కదా. ఇప్పుడు దేవుడు వారి జీవితాల్ని కట్టుదిట్టం చేయాలనుకున్నాడు. వారిని తన ప్రజలుగా గుర్తించాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు పొందాలని, తన నియమాలను నిబంధనలను పాటించాలని చెప్పాడు. అప్పుడే తాను వారిని ఒక ప్రత్యేక జాతిగా తీర్చిదిద్దుతానని, వారికి సకలం సమకూర్చుతానని, అన్ని ఆపదల నుండి వారిని కాపాడుతానని చెప్పాడు. హద్దులు మీరిన వారిని ఇక నుండి శిక్షించి తీరుతానని హెచ్చరించాడు. దీనికి వారు సిద్ధమైతే 3వ రోజు మీతో పాటు కొండ దిగువకు రమ్మని మోషేతో దేవుడు చెప్పి పంపాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలీ పెద్దలకు యావే చెప్పిన మాటలు వినిపించాడు. అందుకు వారు ఒప్పుకున్నారు. అప్పుడు మోషే వారిని శుద్ధి చేసుకుని 3వ రోజున తనతో పాటు దేవుని చూచేందుకు ఉతికిన బట్టలు వేసుకుని రావాలని చెప్పాడు. దేవుడు ఈసారి వారితో కొంత తీక్షణంగా ఉండేటట్టు కనిపిస్తున్నాడు కదా తాతయ్య. అందుకే క్రమశిక్షణ కలిగి మసులుకోవాలని హెచ్చరించాడు కదా. అవును. తాను వారి కోసం ఎంత చేసినా చేస్తున్నా దానిని వారు గుర్తించక అలుసుగా తీసుకుని మాటి మాటికి గొణగడం, గొంతెమ్మ కోరికలు కోరడం విని దేవుడు విసిగిపోయాడు. వారితో ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. సరే, దీని తరువాత 2 రోజులు గడిచాయి. 3వ రోజు తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కొండ దద్దరిల్లింది. ఒక నల్లని మేఘం పర్వతాన్ని కప్పేసింది. శిబిరాలలో ఉన్న ఇశ్రాయేలీయులంతా భయంతో వణికిపోయారు. అప్పుడు యావే ప్రభువు సీనాయి పర్వతం మీదకు అగ్ని రూపంలో వేంచేశాడు. పర్వతమంతా పొగతో నిండిపోయింది. కొమ్ము బోర ధ్వని బిగ్గరగా వినిపించింది. అప్పుడు మోషే అందరినీ కొండ దిగువన నిలబెట్టాడు. యావే చెప్పినట్టు ఎవరిని కొండను తాకవద్దు అని చెప్పాడు. ప్రజలు ప్రభువు వైపు చూచేందుకు, ఆయన మాటలు వినేందుకు భయపడ్డారు. మోషేనే మాట్లాడమని చెప్పారు. మరి యావే ప్రభువు వారితో మాట్లాడాడా తాతయ్య? మోషే యావే ప్రభువును సమీపించాడు. అప్పుడు యావే ప్రభువు తన ఆజ్ఞలను ఇలా ప్రకటించాడు: నేను యావేను, నేనే మీ దేవుడను. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నా పోలికతో మీరు ఏ విగ్రహము చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు. నన్ను ద్వేషించే వారిని దండిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అనుసరించే వారిని, వారి సంతానాన్ని 1000 తరాల వరకు దీవిస్తాను. నా పేరు వ్యర్థంగా పలుకకూడదు, దుర్వినియోగం చేయకూడదు. వారంలో 6 రోజులు మీ పనులు చేసుకోండి. 7వ రోజు నన్ను స్మరిస్తూ విశ్రాంతి తీసుకోండి. మీరు కానీ, మీ పనివారు కానీ, పశువులు కానీ ఏ పని చేయకూడదు. ఎందుకంటే నేను కూడా 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను. అది పవిత్ర దినం. ఈ సబ్బాతు దినాన్ని శ్రద్ధగా, పవిత్రంగా నా గౌరవార్థం పాటించండి. తల్లిదండ్రులను గౌరవించండి. హత్యలు చేయకండి, వ్యభిచరించకండి, దొంగతనం చేయకండి, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకండి, పరుల సొమ్మును ఆశించకండి. అది మనిషైనా, పశువైనా, ధనమైనా, వస్తువైనా ఆశించకండి. అలా దేవుని మాటలు విని ఇశ్రాయేలీ ప్రజలు భయపడ్డారు. తాతయ్య, ఇవి 10 ఆజ్ఞలు కదా? అవును చిట్టి తల్లి. ఇప్పటిక వారు తమను ఐగుప్తు నుండి విడిపించిన యావే దేవునితో స్థిరమైన సంబంధ బాంధవ్యాల్ని ఏర్పరచుకోవాలి. అందుకే ప్రభువు మోషే ద్వారా ఈ ఒప్పందాన్ని కుదిరించుకున్నాడు. దేవుని కలుసుకునేందుకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను రాతి పలక మీద తెచ్చేందుకు మోషే కొండపైకి వెళ్ళాడు.
తనతో పాటు యెహోషువను తీసుకువెళ్ళాడు. ఆనాటి సాంప్రదాయం ప్రకారంగా ఈ శాసనాల రాతి పలకలను తయారు చేసేందుకు వారికి 40 రోజులు పట్టాయి. ఆ సమయంలో యావే మోషేకు పవిత్ర స్థలం, బలిపీఠం, యాజకులు, దైవార్చన మొదలైన మత సంబంధమైన వివరాలు, ధర్మశాస్త్రం గురించి కూడా తెలియజేశాడని అంటారు. ఏమిటి? దేవుడు నోటితో చెప్పిన శాసనాలను రాతి పలకల మీద రాసి తెచ్చేందుకు 40 రోజులు పట్టిందా? అంతవరకు ప్రజలు కొండ కిందనే కాచి ఉన్నారా? బాబు ఆనంద్, రాయడం అంటే ఏదో ఇప్పటిలా పెన్నుతో పేపర్ పైన రాయడం కాదు. ఆ రోజుల్లో ఇప్పటిలా కాగితాలు, కలాలు లేవు. అక్షరాలను రాతిపైన ఉలితో చెక్కాలి. రాసేందుకు అనువైన రాతిపైన ఒక్కో అక్షరాన్ని చెక్కి వ్రాయాలి. ఈ శాసనాలను దేవుడే స్వయంగా తన చేతి వ్రేలుతో వ్రాశాడని కొందరంటారు. ఏదేమైనా తాము వెళ్ళిన పని ముగించుకుని వచ్చేసరికి వారికి 40 రోజులు పట్టిందంట. ఆ 40 రోజులు వారు దేవుని సహవాసంలోనే గడిపారట. మరి అంత్యకాలం వరకు కొండ కింద ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు తాతయ్య? ఒకవైపు తమకు దేవుడు దర్శనమిచ్చాడని ఆనందం, మరోవైపు మోషే యెహోషువాలు ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుందని దేవునికి బలులర్పించి సంబరాలు చేసుకోవాలనే ఆత్రంలో ఉన్నారు. అంతే కదా తాతయ్య? అవునర్రా, దేవుడి పర్వతం నుండి మోషే ఎంతకు దిగిరాకపోయేసరికి ఇశ్రాయేలు సంతతికి ఏం చేయాలో తోచలేదు. అందరూ కూడబలుక్కుని అహరోను దగ్గరికి వెళ్ళారు. దేవుడు 10 ఆజ్ఞలు చెప్పాడు. వాటిని వ్రాయించి తీసుకొస్తానని మీ తమ్ముడు వెళ్ళాడు. వెళ్ళిన వారి అతి గతి లేదు. పైకి వెళ్ళి వారి కోసం వెతుకుదామా అంటే అసలు కొండనే తాకొద్దని చెప్పాడు. మాకేమో దేవుణ్ణి ఆరాధించాలని ఉంది. మరి నీవు కూడా దేవుణ్ణి చూశావు కదా, కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో ఒక రూపాన్ని చేసివ్వు. ఆ రూపానికే మేము ఆరాధన చేస్తాము. మా నాయకునిగా ఆ రూపాన్నే ఎంచుకుంటాము అని అన్నారు. మరి అహరోను చేసి ఇచ్చాడా తాతయ్య? దేవుడు తన పేరిట ఏ రూపాన్ని ఆరాధించకూడదని చెప్పారు కదా తాతయ్య? నిజమే. కానీ అహరోనుకు ఏం చేయాలో తోచలేదు. వాళ్ళందరూ తనపై ఒత్తిడి పెంచేసరికి అహరోను అందరి ఆడవాళ్ల చెవిపోగులు పోగు చేసి తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. ఆ తరువాత అతను వాటన్నిటినీ ఒక మూసలో పోసి కరిగించాడు. అప్పుడొక దూడ రూపం తయారైంది. అదే దేవుని రూపమని అందరూ కేకలు పెడుతూ గంతులేశారు. వారి ఉత్సాహాన్ని చూసి అహరోను ఆ బంగారు దూడ ముందు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఇక యావే పేరిట పండుగ చేసుకుందాం అని అన్నాడు. పిల్లలు, కథ వింటున్నారు కదూ? వింటున్నాం తాతయ్య. మరి మన కథలో ఓ చిన్న విరామం తీసుకుందాం, సరేనా? సరే తాతయ్య.